తూర్పు యూరప్ దేశం మాల్డోవాలో జాతీయ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఒకనాటి అగ్రరాజ్యమైన సోవియట్ యూనియన్లో భాగమైన మాల్డోవా ప్రజలు తాజా ఎన్నికల్లో రష్యా అనుకూల పార్టీలను చిత్తుగా ఓడించారు. ఇక్కడి ప్రజలు తమ వ్యవహారాల్లో రష్యా జోక్యాన్ని తిరస్కరించి యూరోపియన్ యూనియన్కు అనుకూలమైన తీర్పిచ్చారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఆఫ్ యాక్షన్ అండ్ సాలిడారిటీ పాస్కు 50.1% ఓట్లు వచ్చాయి. రష్యా అనుకూల పార్టీగా పేరుపడిన పేట్రియాటిక్ ఎలక్టోరల్ బ్లాక్ కేవలం 24.2% ఓట్లు సాధించుకోగలిగింది. మితవాద పార్టీ అయిన డెమోక్రసీ ఎట్ హోమ్ పార్టీ కూడా గణనీయ సంఖ్యలో ఓట్లు సాధించింది. ఇక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుపై అందరి దృష్టి నిలిచింది. సాధారణంగా మాల్డోవా అధ్యక్షుడు అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి చెందిన వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. అలా నియమితుడైన వ్యక్తి పార్లమెంట్లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. సో మాల్డోవా అధ్యక్షుడైన మయా సందు ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించిన పిఏఎస్ పార్టీని 2016లో స్థాపించారు. ప్రసిద్ధ ఆర్థిక నిపుణుడు డోరిన్ రీసియన్ను ఆమె తిరిగి ప్రధానిగా నియమించే అవకాశం కూడా ఉంది. పిఏఎస్ సాధించిన విజయం ప్రజల్లో యూరోపియన్ యూనియన్ పట్ల అనుకూలత ప్రబలంగా ఉన్నట్టు చాటిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు క్రిస్టియన్ కాంటిర్ అన్నారు. మాల్డోవాలో కార్యనిర్వాహక అధికారులు ప్రధాని ఆయన కేబినెట్ కు ఉంటాయి. తాజా ఎన్నికలను ఇటు రష్యా అటు యూరోపియన్ యూనియన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్రమాలు జరగకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నారు. రష్యా అనుకూల అధికారులను అరెస్ట్ చేశారు. సో యూరప్లోని ఒక చిన్న దేశం మాల్డోవాలో జరిగిన ఎన్నికలకు రష్యా యూరోపియన్ యూనియన్ ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నాయి అని అనిపించవచ్చు. EU సభ్యదేశం రొమేనియా యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ మధ్య ఇది ఉండటమే దీనికి కారణం. అందుకే మాల్డోవాకు అధిక జియోపాలిటికల్ ఇంపార్టెన్స్ ఏర్పడింది. ఈ మాజీ సోవియట్ రిపబ్లిక్ ను తిరిగి తమ దారికి తెచ్చుకోవాలని రష్యా ఆరాటపడుతుండగా పాశ్చాత్య అనుకూల శక్తులు తిరిగి అధికారంలోకి రావాలని EU దేశాలు కోరుకున్నాయి. చివరకు మాల్డోవా ప్రజలు పాశ్చాత్య మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలపై రష్యా ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.